నమస్తే, వెల్కమ్ టు యూఎన్టీవీ. బీఆర్ఎస్ లో అత్యంత కీలక నేతల్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకరు. ఈయనకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. అసెంబ్లీలోనే కాదు, ఎక్కడ మైక్ అందుకున్నా ప్రత్యర్థులపైకి బాణాల్లాంటి మాటలు వదులుతారు. అలాంటి హరీష్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన కామెంట్స్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుంటే హరీష్ రావు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ లోకి రావాలనుకుంటే ఆ అంశంపై పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ చరిష్మా తగ్గిపోయింది. ఆయన మాటకు ఎవరూ సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇంకా అదే పార్టీలో కొనసాగితే మాత్రం రేపో మాపో వాళ్లే హరీష్ రావును బయటకు పంపే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ లో కుటుంబ కలహాలున్నాయని ఎప్పటి నుంచో చెప్తున్నాం అని ఆది శ్రీనివాస్ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే నిజంగానే హరీష్ రావు సబ్జెక్ట్ ఉన్న లీడర్. అలాగే కేటీఆర్ కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఇక పార్టీలో కేసీఆర్ తర్వాత ఎవరు అంటే హరీష్ రావు పేరే మొన్నటి వరకు వినిపించేది. అందుకే కేసీఆర్ సైతం కేటీఆర్ ను హైలైట్ చేయడం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నదే. ఇందులో కొత్త ఉంది అంటే ఎవరు అవునన్నా కాదన్నా కూడా కేటీఆర్ హరీష్ రావు కవితల మధ్య రాజకీయంగా పోటీ ఉంది. అందుకే కవిత లిక్కర్ కేసులో జైలు నుంచి రాగానే జాగృతి మీద పడింది. అక్కడ సక్సెస్ అయి మంచి పదవిని పొందాలని చూస్తుందనే టాక్ కూడా ఉంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక కేటీఆర్ విషయానికి వస్తే అప్పట్లో కొందరు నెక్స్ట్ సీఎం కేటీఆర్ అంటూ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇదంతా కూడా హరీష్ రావును కాదని కేటీఆర్ కు నెంబర్ 2 స్థానం ఇస్తే ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందనే చూడటానికి అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ హరీష్ రావుతో కేటీఆర్తో పోల్చితే మాత్రం రాష్ట్రంలో హరీష్ రావుకే ప్రాధాన్యత ఎక్కువని చాలాసార్లు రుజువైంది. కేసీఆర్ వెంట ఉండి రాజకీయాలను ఎలా ఒడిసి పట్టాలో నేర్చుకున్నారు. హరీష్ రావు అంటే ప్రత్యర్థి పార్టీలకు సైతం అభిమానం ఉంది. అలాంటి హరీష్ రావుకు ఆది శ్రీనివాస్ చెప్పినట్లు సొంత పార్టీ నుంచి సెగుందా అంటే సరిగ్గా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ప్రతి పార్టీలో గ్రూప్ తగాదాలు ఉంటాయి. అవన్నీ కూడా రాజకీయంగా ఎదగటం కోసమే అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇందులో వాస్తవాల గురించి మాట్లాడితే మాత్రం పార్టీలో హరీష్ రావుకు ముందున్నంత ప్రాధాన్యత అయితే లేదు. ఇది కాంగ్రెస్ బీజేపీలకు మంచి అవకాశం కాబట్టి ఆ రకంగా ఆది శ్రీనివాస్ కామెంట్ చేసిన బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. హరీష్ రావు పార్టీ మార్పు విషయానికి వస్తే ఆయన వేరే పార్టీలో చేరాలనుకుంటే చేరతారు. గతంలో కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత అంతా ఉత్తదే అని తేలిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు పేరును పదే పదే తెస్తున్నారంటే మాత్రం అది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ అనే చెప్పాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుల్లో కేసీఆర్ తర్వాత ప్రత్యర్థులను ఎదుర్కొనే సబ్జెక్ట్ ఉన్నది ఈయనకే కాబట్టి కాంగ్రెస్ హరీష్ రావు టార్గెట్ గా బీఆర్ఎస్ గ్రాఫ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తుందని అనుకోవచ్చు. మరి కాంగ్రెస్ చేస్తున్న ఇలాంటి స్ట్రాటజీలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.